రైట్, థ్యాంక్ యూ. ఐసి గారు ఏంటండి, మొత్తానికి ఎక్కడైతే రాళ్ళు వేశారో ఆయన మీద, ఎక్కడైతే రాళ్ళు వేసి అవమానించారో అక్కడే పూల బాటలో ఆయన్ని తీసుకొని వెళ్ళారు. ఎక్కడైతే గతంలో తాను ఏదైతే ప్రచారం సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో 5టిని ఒక్కసారి సంతకం పెట్టి ఆమోదించారు. అంటే బటన్ నొక్కటం కాదు, ఆ బటన్ ఎప్పుడు వచ్చిద్దో తెలియదు, ఆ నొక్కింది ఎప్పుడు రిజల్ట్ వచ్చిద్దో తెలియదు, కానీ సంతకం పెట్టి చూపిస్తామని చెప్పని సంతకం పెట్టి 5టిని కూడా ఒక్కసారిగా ఇచ్చేశారు. అంటే జనరల్గా మెగా డిఎస్సి అనేది ఉద్యోగులకి, ఎవరు చదువుకున్నటువంటి విద్యార్థులకి ఒక ఎంతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉండేటువంటిది. అట్లాగే 3,000 4,000 చేస్తూ ఉన్నది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అదొక భయానకమైనటువంటి అంశం. ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితికి ఆయన శ్రీకారం చుట్టారు. ఆయన ఫోటో చేసుకున్నాడు. మా భూముల మీద, ప్రజల భూముల మీద ఆయన ఫోటోలు ఏందో ఎవరికి అర్థం కాలేదు. ఇందాక నారాయణ గారు మొత్తానికి ఏదో కామెడీ చేశారు దాని మీద, ఏదో సిపిఐ నారాయణ గారు, మరి అదే వీడియో చూడాలి. ఏమంటారు ఐసి గారు, మొత్తంగా ఇది జరిగినటువంటి దీన్ని ఎలా చూస్తున్నారు ఏంటి? వంశీ గారు, అంటే ఈరోజు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీదుగా, అమరావతి గ్రామాలు, రాజధాని గ్రామాల నడుమ రోడ్డు మీద ఆయన కాన్వాయ్ వస్తూ ఉంటే నిజంగా దానికి మాటలు లేవు వంశీ గారు. ఎందుకంటే ఇది ఒక్క చంద్రబాబు నాయుడు గారా, లేదంటే ఆ రోడ్డు ఆ ప్రభుత్వమా అని కాదు వంశీ గారు. అమరావతికి సంబంధించి ఆ రోజు అమరావతి రాష్ట్ర రాజధానిగా అమరావతి ఏర్పాటు, దానికి సంబంధించి ప్లాన్ను, దానికి సంబంధించి అహర్నిశలు పడిన కష్టము, రైతుల త్యాగము, వీటన్నింటినీ ఒక్కసారిగా కొట్టిపారేసి మొత్తం ఆ ప్రాంతాన్ని అంతా ఎడారి చేయడం కాదు వంశీ గారు. కనీసం ముఖ్యమంత్రి కాదు కదా, మా పాలకులు ఎలా ఉంటారో చూడడానికి, అడగడానికి కూడా వారికి అవకాశం లేకుండా ఎప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ముళ్ళ కంచెలు, అంటే బారికేడ్స్, ముళ్ళ కంచెలు, పోలీసుల లాఠీలు, అదేవిధంగా పరదాలు, వీటితో ఉండే అమరావతి ఈరోజు ఒక్కసారిగా స్వేచ్ఛగా వంశీ గారు, స్వేచ్ఛగా మొత్తం ఈరోజు చూసాం మనం. అంటే ఎప్పుడు కూడా అమరావతి దృశ్యాలు అనేవి ఇంత స్వేచ్ఛగా ఇలా ఉంటాయి అని అనేది ఎప్పుడు కూడా చూడడానికి కూడా మీడియాలో ఎప్పుడు ఈ పోలీసులు లేదా అక్కడ ఒక కల్లోలిత ప్రాంతం నుంచి ఈరోజు నిజంగా అమరావతి ఒక మంచి ఇక రాబోయే రాజధాని ప్రాంతంగా, శాంతి కపోతంలాగా కల్లోలిత ప్రాంతం నుంచి అమరావతి స్వేచ్ఛగా ఈరోజు కనిపించింది వంశీ గారు. ముఖ్యంగా మహిళలు కూడా మనకి, అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాణ స్వీకారానికి ముందు కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి ఆయన ప్రమాణ స్వీకారానికి వచ్చారు. మహిళలు కూడా 1631 రోజుల పోరాటాన్ని నిన్న మొత్తం కూడా విరమిస్తున్నట్లుగా అక్కడ రైతులు, మహిళలు, అంటే ప్రపంచ ప్రసిద్ధమైన పోరాటం, అది ప్రపంచం అంతా కూడా చూసింది వంశీ గారు. ఆ పోరాటాన్ని విరమిస్తున్నట్లుగా నిన్న ప్రకటించిన మహిళలు ఈరోజు మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కడైతే రాళ్లు పడ్డాయో, ఎక్కడ ఏ అమరావతి విషయంలో అయితే అది గ్రాఫిక్స్ అని చెప్పి లేదా ఇలా రకరకాల అవమానాలు చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్నారో, అక్కడ ఆయన కాన్వాయ్ వస్తూ ఉంటే ఆయన కూడా ఈ మహిళల్ని చూసి ఎక్కడికక్కడ 3 ప్రాంతాల్లో. ఎస్ వంశీ గారు, ఇదే రోడ్లో, అంటే ఉద్దండరాయనపాలెం నుంచి సచివాలయం వెళ్ళేటువంటి రోడ్లో, ఆ రోడ్డు ఏదైతే ఉందో, 1 సంవత్సరం క్రితము నేను వెళ్ళాను అక్కడి గ్రౌండ్ రిపోర్ట్ కోసం వెళ్ళిన సందర్భంలో, ఆ రోడ్లో మొత్తం అటంతా చెట్లు, ముళ్ళ చెట్లు, పిచ్చి చెట్లు మొత్తం పెరిగిపోయాయి. ఆ రోడ్డు పైన ఆ పైపులు ఏదైతే పగలగొట్టిన పైపులు, ఆ పైపులన్నిటినీ అక్కడ వేసి ఉన్నారు. ఇసుక కుప్పలు పోసి ఉన్నాయి. ఇక ఎక్కడైతే ఆ పైపులు అవన్నీ ఉంటాయో అక్కడ రేత్రి కూర్చొని తాగటం, ఆ సీసాలన్నీ పగలగొట్టి ఆ రోడ్డు మీద ఆ సీసాలు పగలగొట్టినటువంటి అన్నీ ఉన్నాయి. ఇది చూసి అరే, ఇంత ఖర్చు పెట్టి ఇంత డబ్బుతో చేసినటువంటి, ప్రజలు ఇచ్చినటువంటి దీనిలో ఈ రకంగా అభివృద్ధి చేస్తే ఈ రకంగా నాశనం చేస్తున్నారేంటి ఇది అనేటువంటిది ఒక్కసారిగా మనసు బాధపడింది. అంటే ప్రజలు ₹1 తీసుకోకుండా భూములు ఇస్తే దాంట్లో నిర్మాణాలు చేపట్టి అభివృద్ధి చేసి ఒక రాజధాని నిర్మిద్దామని చెప్పని భావించి రాజధాని నిర్మిస్తూ ఉంటే అక్కడ ఆ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ దాన్ని మొత్తం ధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది. మరి ఈరోజు నాకు ఆ కళ్ళతో చూస్తూ ఉంటే అక్కడ ఆ పూలతో అలా వెళుతూ ఉంటే ఒక నాయకుడు, ఒక ఆలోచన, ఒక మంచి అనేటువంటిది ఎలా ఉంటుంది, ఒక నాయకుడు, ఒక చెడు, ఒక స్వార్థం, ఒక వివాదం, ఒక క్రూరత్వం ఉంటే ఎలా ఉంటుందనే దానికి ఈ రెండిటికి, చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలకి అది స్పష్టంగా కనపడుతూ ఉంది అనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు. కానీ ఇది ఏది జరిగినా ప్రజలకు మంచి జరిగేటువంటి అంశం, ప్రజలకి ఒక పాజిటివ్నెస్ ఉండేటువంటి అంశం. అంటే ఎక్కడైనా మన ఇంటి దగ్గర
ధ్వంసం జరుగుతుంటే అవన్నీ ఎలా అయితే ఫీల్ అవుతామో ఇది కూడా అలాంటిదే. అంతే కదా. రాజధాని అనేది వాళ్ళ హైదరాబాద్ నుంచి బాగుందంటే బాగుంది, ఎస్ సార్. ఢిల్లీ అంటే బాగుందంటే బాగుంది, బెంగళూరు బాగుందంటే బాగుంది. అంతేగాని అదంతా నాశనం అయిపోయి అదంతా ధ్వంసం చేసి అన్ని పగలగొట్టేసి అవన్నీ ఇచ్చేస్తూ ఉంటే దాని రాజధానిలో ఇలా ఉంటుందని భావిస్తామా? మరి అలాంటివి కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది.